ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి సరదాగా ఫుల్ వీడియో. ఏంటా అని అనుకుంటున్నారా? టమోటాలే కేజీ 10 చవక రావాలి టమోటాలు రావాలి. ఏంటా ఇన్ని టమాటాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇన్ని టమాటాలు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ టమాటాలన్నీ కడిగేసి శుభ్రంగా ఇంకా బాస్కెట్లోకి వేసుకుని మళ్ళీ వాటిని ముక్కల కింద కోసుకుని జ్యూస్ పట్టాలి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేస్తాను చూడండి. టమాటాలన్నీ ఇప్పుడు శుభ్రంగా కడిగేస్తాను చూడండి. రాజారం రత్తి కొట్టులోను బడ్డీ కొట్టు కడ చూసేదాన్ని ఇన్ని టమాటాలు ఇంట్లో చూస్తున్నాను. ఇన్ని టమాటాలు మనం అయితే తింటామా? తినమే. ఇవన్నీ శుభ్రంగా కడగాలి. ముక్కలు తీసి ఎర్రగా ఉన్న టమాటాలు మంటకున్న పచ్చిమిరకాయలు అడిగి వేసుకుని ఎర్రగా ఉన్న టమాటాలు చక్క చిన్న ముక్కలు కోసేసుకుని కొంచెం అంత నూనె వేసుకుని నూనెలో ముక్క పెట్టి వేసుకుని పచ్చడి రుబ్బుకుని వేడి అన్నంలో తింటూ ఉంటుందే వర్గమే. వేడి అన్నంలో టమాటా పచ్చడి వేడి వచ్చే టమాటా పచ్చడి కరువు అయిపోయింది. నేను బాగా తింటాను టమాటా పచ్చడి. ఎలా అంటే అవతల వాళ్ళకి చెవులు పొగలు వచ్చేది అంత మంటగా అంత బాగా తింటాను టమాటా పచ్చడి. ఇక్కడ ఎన్ని టమాటాలు ఉన్నా కానీ పచ్చడిగా అది అసలు ఏం చేసుకుంటుంది కుదరదు. పచ్చిమిరకాయలు అసలు ఎంత కూడా మంట ఉండవు. నేను కొట్టి వచ్చేసి నాకు మంట అలవాటు తగ్గిపోయిందిలే. మంట అలవాటు తగ్గిపోయి మొన్న ఏం జరిగిందంటే, రంజాన్కి 17 డబ్బులు వచ్చినాయి కదా. 17 డబ్బులు వస్తే ఏం చేసామంటే అందరి మీద ఫ్రైడ్ రైస్ ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకుంటే ఎంత అనుకుంటున్నారా? ప్రతిసారి ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టుకుంటాము ఏమి తినబుద్ధి కాక. అయితే అప్పుడప్పుడు స్పైసీ ఫుడ్ అనేసి ఆర్డర్ పెట్టుకుంటాను. అయితే నా పక్కన ఉన్న ఒక అక్క ఏం చేసిందంటే, ఆంధ్రాను ముందులా ఏదో రెస్టారెంట్ అబ్బా టిక్టాక్లో చూసినాయి. టిక్టాక్లో నెంబర్లు ఉంటాయి కదా, అందులో అవి చూసి ఆర్డర్ చేసుకున్నాం. అక్క రాకు తప్పు ఆ అక్క ఏం చేసిందంటే ఇదంతా స్పైసీగా చేయండి అన్నంట. స్పైసీగా చేయండి అని అంటే ఏం జరిగింది, ఆడేసాడు అమ్మ. రాయలసీమ కారం అంటే ఏంటో చూపించారు. మరి అంత కారం. వేరే ప్లేస్ మారుతానే ఇప్పుడు కెమెరా. టమాటాలు కట్ చేసేస్తున్నాను. ఇందాక ఎక్కడ దాకా చెప్తాను. ఏం ఫుడ్ అక్క అది ఆర్డర్ చేసింది? ఏ బిర్యానీ సార్ నాది? మొన్న ఆర్డర్ చేసింది కాదేసే హోటల్ ఆంధ్ర. అమ్మా అయ్యా అక్క ఏం చేసిందంటే, కూతంత స్పైసీ చేయండి మనకు ఊర్లో లాగా అని అంటే ఎక్కువసేపు ఆగండి వాడి ఎక్కువకెళ్ళిపోయిందంట. ఆపుతారా ఎక్కువసేపు? చచ్చిపోతా చూసే ఉంటారు. కూతంత స్పైసీ చేయండి అని చెప్పేసి అందంట అక్క. స్పైసీ అంటే అమ్మమ్మమ్మమ్మ కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి పొగలు వచ్చేసిన. అసలు మామూలుగానే పొగలు వచ్చేలా తింటాను నేను కారం. అలాంటిది కోయిట్ వచ్చేసి మంట అలవాటు తప్పిపోయింది కదా. అలవాటు తప్పిపోతే ఆ యొక్క ఆర్డర్ చేసింది
ఆర్డర్ చేస్తే మంట మంట అగిటి మంట అగిటి మంట అయితే ఎంత మంట అని అంటే బాబోయ్. అమ్మ మొన్న నైట్ ఆర్డర్ చేసుకున్నాము. నిన్న అంతమానం మోషన్స్ కడుపులో నొప్పు రక్త కన్నీరే నిన్న అంతమానం. నాకు చెప్పుకుంటే సిగ్గు కూడా. తిండి కొక్కుతుపడి అంటే డబ్బిచ్చి జబ్బు తెచ్చుకున్నట్టు అయింది నిన్న అంతమానం. ఎక్కడ తిడతానే ఉన్నాను నేను, నువ్వు ఎందుకు చేయించావు, ఎందుకు చెప్పావు స్పైసీ అని చెప్పేసి. అందరం అలాగే ఉంది నిన్న పరిస్థితి. ఎలాగైనా మన ఇండియా ఫుడ్డేనబ్బా. ఇంటికి రాగానే మంచిగా నాకు నచ్చిన కూర వేసుకుని తినాలి. హే మూసుకురా, యాడికి మాట్లాడుతున్నారు మీరు? ఇంకో ఇలాగే ఇసుకిచ్చేస్తారు నా పక్కన ఉన్న కూడా. చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడికి వచ్చి చెప్పేలాగా ఉంటాయి, వాయిస్ వచ్చేలాగా చెప్పు పర్లేదు. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అబ్బా. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళనే కాకుండా ఇప్పుడు ఏంటి చదువు సంఖ్య లేని వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము నేర్చుకుంటాము. మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటారు కదా. ఎంకరేజ్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే ఎంకరేజే కదా మేము ఎదరికి వెళ్ళేది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోక, బ్లూటూత్ పెట్టుకో. ఇప్పుడు ఈ టమాటాలు అన్నీ కోసి మిక్సీ బట్టి జ్యూస్ చేయాలి. తాగుతా అనుకుంటున్నారా? కాదు, లాస్ట్లో చూపిస్తాయి జ్యూస్ అంతా ఏం చేస్తాను. సరేనా? టమాటాలు కోస్తున్నాను. రత్తి పొట్టులో చూసాను నేను టమాటాలు. రత్తి గారు అలాగే సంతల్లోకి వెళ్ళి ఎక్కడ తేలికి గుర్తే అక్కడే తెస్తాడు. రత్తి గారి పొట్టు రత్తి గారు ఏం చేస్తున్నాడు. నా చిన్నప్పటి నుంచి రత్తి గారు అలాగే ఉన్నాడు, రాజారాణ. ఇంకేంటబ్బా అందరూ ఎలా ఉన్నారు ఏంటి? ఇక్కడ ఈ బాంబులు ఏంటో, మేము ఇంటికి వస్తామో రామో ఏం తెలుస్తలేదు. ఇంటికి వస్తానో లేదో, మా పిల్లలు ఎలాగున్నారు. నా చిన్నప్పుడు ఎన్ని దూరేసాలు వేసేదని తెలుసా నేను. బళ్ళోకి వెళ్ళమంటే సిట్లు అంటారు. మా చిన్నమ్మ ఇంటికాడ పాపపేటలో దోకుని తల్లి. ఆ దూరేసాలన్నీ గుర్తొస్తే కానీ గడిచిపోయిన రోజులే మంచి. ఇన్ని కష్టాలు లేవు, ఇన్ని లేవు. మా నాన్న చక్కగా పెంచేవాడు. ఏం చేస్తారో తప్పదు కదా. సర్లే, టమాటా కట్ చేసాక అప్పుడు మాట్లాడతాను మీతో. ఈ టమాటాలన్నీ కోసి ఇవన్నీ మిక్సీ పట్టి అప్పుడు చెప్తాను దీన్ని ఏం చేస్తాను. సస్పెన్స్. టమాటాలు కేజీ 10 కోయలు కూడా సంతలో చక్కగా ఎర్రగా వచ్చేసిన టమాటాలు కేజీ 10కి ఇచ్చేస్తారు నైట్ టైం. కొంచెం పొద్దుగుక్కకి వెళ్ళామంటే సంచుల నిండా పోసేస్తారు. 10 వారం అంతా ఎక్క అయిపోతాయి. టమాటా పచ్చళ్ళకి ఏంటి, పచ్చి పులుసులకి ఏంటి. ఎర్రగున్న టమాటాలు పచ్చి పులుసులకి పచ్చళ్ళకి బలేగా ఉంటాయి. పచ్చడి వేసుకొని వేడి అన్నంలో కొడితే మరి ఇక ఇవన్నీ దొరకవు కదా ఇక్కడ. సరేలే, టమాటాలు వేసేసి కట్టుకొని ఎలా అయితే లాస్ట్ కట్ చేసేసాను టమాటాలు. చూడండి, ఇగో టమాటా ముక్కలు పడిపోయినాయి. చంపేద్ది మా మామ వచ్చిందంటే చంపేస్తుంది. ఫోన్ తీసుకుంటాను ఇప్పుడు ఈ టమాటాలు అన్నీ కూడా మిక్సీ తెచ్చుకొని
జ్యూస్ పట్టేద్దాం. సరేనా? జ్యూస్ పట్టి ఏం చేస్తాను అది చూపిస్తానే. మిక్సీ తెచ్చేసాను, పెట్టేసాను. హెల్త్గానే ఉంది కాబట్టి ఇంకా కొన్ని వేస్తానే టమాటా ముక్కలు. పళ్ళెంతో పరిమళం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, కానీ సంగీతమే ఎవరు లేని కోయిల పాటే అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను చూపిస్తానే. మొక్కలాంటి నలిగినట్లే. అక్క తే కవర్లా శనియో తెచ్చవా? ఇంకొంచెం బాగుందా? ఇప్పుడు అలా పోసి కవర్లో పెట్టేస్తాను. లాస్ట్లో చెప్తాను దీన్ని ఏం చేస్తాను. ఉన్న ముక్కలు కూడా మిక్సీ పట్టేసి లాస్ట్కి ఎన్ని కవర్లో అయిద్దో చూపిస్తానే. గురువెవ్వరు లేని కోయిల పాటే విషయం. ఏంటా పిచ్చిది ఎంత జ్యూస్ చేసుకుంటుందని అన్న అంటారు మీరు. అందుకే లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకేనా? స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి, మీకు అర్థమయ్యిద్ది. అయితే కోయిట్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యిద్ది ఈ టమాటాలన్నీ ఎందుకు మిక్సీ టమాటా జ్యూస్ చేయడం అయితే అయిపోయింది. ఇదిగో కవర్లో కట్టేసాను. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గెడ్డలు కట్టేది కదా. వీళ్ళు టమాటాలో ఎక్కువ తింటారు. అదే డక్కూస్ అనేది ఉంటుంది కదా, టమాటా మచ్చిపూసుల్లోకి అన్నిటిలోకి డక్కూస్ అనేది ఎక్కువ చేస్తాము. ఆ డక్కూస్లోకి ఉపయోగించేస్తారు. ఇది వీళ్ళు టమాటాలు చాలా బాగా తింటారు, ఎక్కువగా తింటారు. అందుకే ఈ జ్యూస్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.